హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ఎప్పటికప్పుడు పొలిటికోస్ మీకు అత్యుత్తమమైన అద్భుతమైన టెక్నాలజీస్తో పాటు అసలు జనాలకి ఏం నచ్చుతుంది, ఎంటర్టైన్మెంట్ వైజ్ చూసుకున్నా లేకపోతే జనరల్ కామన్ పీపుల్ మైండ్లో అసలు ఎటువంటి ప్రోగ్రామ్స్ అయితే చేస్తే బాగుంటుంది అన్న ఆ ఆలోచనతోనే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తుంది కదా. సో అలాగే ఈ రోజు కూడా శిల్పారామంలో జరుగుతున్నటువంటి థిమాటిక్ ఎగ్జిబిషన్ కమ్ సేల్కి మనం వచ్చేసామండి. జనరల్గానే శిల్పారామంలో ఎప్పటికప్పుడు నూతనంగా ఎవ్రీ ఇయర్ కూడా 3 monthsకి ఒకసారి లేకపోతే 6 monthsకి ఒకసారి ఇయర్లీ వన్స్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే హస్తకళ ప్రదర్శన అన్నటివి ఉన్నాయి. పూర్తిగా 50 మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ ఇరు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా బీహార్ నుంచి, కోల్కతా నుంచి కూడా చాలా మంది వచ్చారు. మరి వారు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వారి ప్రోడక్ట్స్ ఏంటి, వారు సేల్ చేస్తున్నటువంటి కమాండ్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాము. సో March 6th నుంచి 15th వరకు కూడా కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్స్ గురించి కస్టమర్స్ తో పాటు షాప్ ఓనర్స్ కూడా ఏమంటారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. పిఎస్ జనరల్గానే అమ్మాయిలకి చాలా ఇష్టమైంది ఏది అని ఎవరైనా అడిగితే మాత్రం డ్రెస్సెస్ అని కంపల్సరీగా చెప్తాం. ఆ తర్వాత ఏదైనా ఉంది అంటే హ్యాండ్ బ్యాగ్స్ చెప్తాం. ఎందుకంటే టాప్ టు బాటమ్ వరకు మనం వేసే డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టు హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అని కొంతమంది అనుకుంటారు. లేకపోతే మనం జనరల్గా జాబ్ చేసే వాళ్ళైనా, స్టడీస్ చేసే వాళ్ళైనా అన్ని సరిపోటు లైక్ లంచ్ బాక్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇవన్నీ సరిపోయేటట్టు ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలి అనుకుంటారు. కాబట్టి దట్టు హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అయితే ఇంకా బాగుంటాయి. కాబట్టి హ్యాండ్ మేడ్తో చేసినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ గురించి చెప్పడానికి మనతో పాటు ఒక పర్సన్ ఉన్నారు. ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఎన్ని నెలల గురించి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నది ప్రిపేర్ చేస్తున్నారు, ఆయన మాటల్లో విందాం. హలో सर, आपका नाम? शुभेंदु कुमार घोष। कहाँ से आए आप? कलकत्ता। कलकत्ता से आए। वेस्ट बंगाल। ओके, कितने साल से आप ये हैंड बैग्स कर रहे हैं? कम से कम 27-28। 27 इधर देखो। हाँ जी, 27-28 से। 27-28 हैंडमेड है ना? हाँ टोटली है। ओके, आपके पास कितने लोग रहते, हेल्पर्स या? 35-36। 35। आपका खुद मैन्युफैक्चरिंग? मैं खुद परचेज। ओके, एक बैग मैं हूँ, मेरा भैया है। ओके, हैदराबाद में कैसा आना पड़ा? हम DCA में आया हुआ है, मिनिस्ट्री ऑफ टेक्सटाइल का, डेवलपमेंट गवर्नमेंट का। हम लोगों को बुलाता है, बस हम लोग आते हैं। एवरी ईयर आप आते हैं अंकल? हाँ एवरी ईयर आते हैं। ओके, कैसा रहता, कस्टमर्स का रिस्पांस कैसा रहता, सेल कैसा रहता? सेल तो ठीक है, लेकिन इस बार थोड़ा अच्छा नहीं है, थोड़ा कम है। ओके, फिर टाइम है ना अंकल? 15 तक टाइम है ना? हाँ 15 तक है, शनिवार को है बस। टाइमिंग क्या है अंकल आपका? 10 बजे से 8 बजे तक। 10 बजे से 8 बजे तक। ओके, अगर प्राइसेस के बारे में बताना है तो कैसा है? 120 से 450 तक। यहाँ शिल्पारामम में आप कितने बार आ चुके हैं? हमने 98 से आ रहा हूँ, 98 से आ रहे 80-99 तक से। हैं। ओके, एक्सपीरियंस कैसा है अंकल? ठीक है, ये तो एकदम मेरा घर जैसे हो गया। आपका घर कैसे हो गया? हम दिसंबर में आया, जनवरी में आया, फिर अभी मार्च में आया। सो हैदराबाद में फेवरेट प्लेस कैसा है? ठीक है, अच्छा लगता है। फेवरेट प्लेस कौन सा है? फ्रेश प्लेस तो यही है, मेरे को अच्छा लगता, सबसे अच्छा लगता है शिल्पारामम। शिल्पारामम में अच्छा लगा। अपना घर जैसे सब पहचानता है मेरे को। ओके, हाँ, घर जैसे हो गया मेरा। ఆల్ ది బెస్ట్ అంకల్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాధాదేవి. ఓకే, ఎక్కడ నుంచి అమ్మా? మాది కోయిలగూడెం గ్రామము, వర్కాల రాధాదేవి, ఓకే, కోయిలగూడెము చౌటుప్పల్. ఓకే, మన చేతి ద్వారా చేసేది ఏదైనా సరే మనకు అది అపురూపంగా చూసుకుంటాం కదమ్మా. అవును, మీరు ఇన్నేళ్ల నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎన్ని ఇయర్స్ అయింది మీరు చేయబట్టి? నేను చేయబట్టి 42-45 దగ్గరకు వచ్చింది. అవునా? మా ఇంట్లోనే మా వారు ఇదే పని చేసేది. ఆహా, ఓకే. మొగ్గం నేసిండు మా ఆయన కూడా, మొగ్గం నేసిండు. ఆయన కూడా మస్తు కష్టపడ్డాడు. మొగ్గం నేసుకుంటా, మళ్ళీ చిట్కీలు కట్టుకుంటా, వేరే మొగ్గం పెట్టి వాళ్ళతో నేయించుకుంటా, వాళ్ళకు మొగ్గం అచ్చు కట్లేసి, వాళ్ళకి అచ్చు మొత్తం అచ్చు అంటే ఇదే నేత వేయడానికి ఇట్లా ఉంటది. వాటికి అన్ని సైజ్ చేసి డిజైన్ కట్టి దారంతో చుట్టాలి. అది చుట్టి కట్టి మళ్ళా అచ్చు మొత్తం అట్లా ఇక 25 మీటర్ల పొడుగు ఉంటది, ఒక 5-5 మీటర్ల పొడుగు కట్టాలి.
అట్లా నాలుగు దగ్గర కట్టాలి, 4 చోట్ల. రేట్లు మినిమం రేట్లు ఇంటికాడ రేట్లే అమ్ముతున్నాడు. బెడ్షీట్లు 1000 రూపాయలు. సింగిల్ డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి, 2x40 ఉన్నది, 2x60 ఉంది, 2x60 ఉంది, రా సిల్క్ ఉంది, సీకో సిల్క్ ఉంది, మళ్ళీ ప్లేన్ ఫ్యాబ్రిక్ ఉంది, మరి 3 పీస్ సూట్ పీస్ ఉన్నాయి. అన్ని ఆల్ ఐటమ్స్ తెచ్చిన, సారీస్, టవల్స్ ఇవన్నీ చేసి బ్యాగ్స్ నా ఓన్వి. ఒక 25 ఏళ్ళ దగ్గరకు వచ్చింది ఆ బ్యాగ్స్ తయారు చేయబట్టి. సో క్రాస్ స్టిచ్చింగ్ లో స్టేట్ అవార్డు గ్రహీత అయినటువంటి శోభ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆవిడ ఎన్ని ఏళ్ళుగా దీని గురించి కృషి చేశారో ఆవిడ మాటలో వినే ప్రయత్నం చేద్దాం అండి. నమస్తే శోభ గారు. నమస్తే అండి. ఓకే, ఎక్కడి నుంచి అమ్మా మీరు? మేము స్టేషన్ గన్పూర్ అండి, జనగాం జిల్లా. ఓకే, నేను ఓవరాల్ గా మీకు స్టేట్ అవార్డు గ్రహీత అని చెప్పేసి వచ్చింది. ఎలా అనిపించింది మీకు? ఆ మూమెంట్ ఎలా ఉంది? అవార్డు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే మా కళ నుండి మేము అవార్డు పొందడం అంటే మాకు హ్యాపీగా ఉంది. స్టేట్ అవార్డు తీసుకోవడంలో హ్యాపీ ఉంది. కానీ మేడం, ఇది మేము 20 సంవత్సరాల నుండి చేస్తున్న వర్క్. ఈ మధ్యలో మాకు ఇటాలియా ఫాదర్ అని ఉండేది, ఆయన ఇచ్చి మాకు వర్క్ చేపించిండు. ఆయన చనిపోయిన తర్వాత మాకు వర్క్ గురించి చాలా ఇబ్బంది అయింది. కొంచెం మన ఈ హస్తకళల వాళ్ళు బయటికి వచ్చి తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా ఎగ్జిబిషన్కి అట్లా తీసుకొస్తుంటే బాగా కొంచెం ఆర్డర్ తీసుకొని ఇంటికి వెళ్ళి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. 10 మంది చేసుకుంటున్నాం, ఇలా 10 మందితో పనులు నడిపించుకుంటున్నాం. కేవలం ఆర్డర్ పైన చేసుకుంటున్నాం. మాకు సేల్ చేసే వాళ్ళు ఇంకా బిజినెస్ ఇంకా ముందుకు నడిచే ప్రోగ్రామ్ మాకు ఎక్కువ అన్నది ఇంకా దొరకడం లేదు. మరి ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ పెట్టుకున్నారు కదండి జనరల్ గా. ఈ శిల్పారామంలో పెట్టినప్పుడు అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటికి ఒక 4-5 డేస్ అయిపోయింది కాబట్టి ఇంకొక 2-3 డేస్ ఉంది కాబట్టి ఓవరాల్ గా అసలు కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది? వస్తున్నారా? ఫుట్ఫాల్ ఉందంటారా? ఈ కస్టమర్ అంటే వస్తున్నారండి. వచ్చిన వారు ఇప్పుడు మటుకు నాకు 3 ఆర్డర్ ఇచ్చిపోయారండి. ఒక్కొక్కరు 10,000తో ఆర్డర్ ఇచ్చారు కస్టమర్. మామూలుగా అంటే ఇక మనకు ఈ ఆర్డర్ అంటే ఇది ఎక్కువ చేస్తేనే వరకు దీనికి కొంచెం తెలిసిన వాళ్ళు ఎక్కువ లేరండి. ఇది బయటికి వస్తూ ఉంటే ఇట్లా మీరు బయట పెడతా ఉంటే మాకు చాలా ఎక్కువ ఆర్డర్ వస్తుంది. దీని గురించి మేము చేతిలో చేసిన పని అన్నది కళ కూడా బయటికి తెలుస్తుంది మా గురించి. మేము ఇట్లా చేసడం వల్లనే మాకు కొంచెం ఆర్డర్ అనేది వస్తుంది. కొంతమందికి పని గురించి రావాలని వస్తుంది, నేర్చుకుంటారు. ఈ పని అంటే మన చేతి పని మనం చేసుకోవాలనేది కూడా కొంతమందికి తెలిసి ఉంటుందండి. ఇప్పటి వరకు అయితే పర్లేదు, ఆర్డర్ ఇచ్చేది 30,000 దాకా చేస్తున్నా. అంటే మీకు 20 ఏళ్ళుగా దీనిపైన అవగాహన ఉంది, నేర్చుకున్నారు, నేర్పించారు, చాలా మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు కాబట్టి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా నేర్చుకున్నారమ్మా? మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మా దీనిపైన? ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీలో 2 బాబులు అండి. మా ఫ్యామిలీలో ఎవరు నేర్చుకోలేదు, నేనే నేర్చుకున్నా. నేను నిజామాబాద్ లో ప్రోగ్రామ్ ఇచ్చాను 30 మందికి, ఇక్కడ అంబేద్కర్ నగర్ లో ప్రోగ్రామ్ ఇచ్చాను 30 మందికి. నేను ప్రోగ్రామ్ ఇసుకుంటూ పోతున్నాను. ప్రోగ్రాంలకి ట్రైనింగ్ లో పంపిస్తుండ్రు. ఇలా ఎగ్జిబిషన్ కూడా పెట్టుకుంటే వాళ్ళు కూడా కొంచెం మంది తెలిసిన వాళ్ళు కూడా నేర్పిమని పక్క వాళ్ళు వీళ్ళు అడగడం జరుగుతుంది. కొంతమందికి అయితే నేర్పించగలుగుతున్నాం. కానీ ఇంకా మొత్తం ఎక్కువ మట్టుకు తీయాలంటే చాలా మంది ఎక్కువ కావాలి. మాకు వర్క్ ఇంకెక్కువ చేసుకోవాలంటే మంది కావాలి. కానీ చేసిన స్టాక్ కొనాలంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి డిజైన్ మేము అందుకే ఎక్కువ చేసి పెట్టుకోలేకపోతున్నాం. మేము చేసిన డిజైన్ వాళ్ళకి నచ్చకపోతే అది మాకు ఇట్లా ఉంటది కదండి, నిల్వ ఉండి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే ఏ టైం అంటే ఆ టైం కొరియర్ చేయగలుగుతున్నాం. సో అంటే ఇప్పటి వరకు మీరు ఎంత మందికి నేర్పించుంటారమ్మా? అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యూచర్ లో మీకు ఇంకేమైనా పెద్ద షాప్ పెట్టి అట్లా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? నేనైతే 90 మందికి 120 మందికి నేర్పించినండి. కానీ ఇంకా షాపు అన్నది ఏం ఆలోచన రాలేదు మాకు. మేము కూడా ఇట్లా ఆర్డర్ వస్తూ ఉంటే ఖచ్చితంగా షాప్ లాగా పెట్టుకొని గ్రూప్ తయారు చేసుకొని టీం లాగా ఉండి వాళ్ళందరినీ వర్క్ చేయించుకుంటూ ఇట్లా షాప్ లాగా ఎగ్జిబిషన్లో కానీ ప్రైవేట్ స్టాల్లో కానీ పెట్టుకోవాలనుకుంటున్నాం ఇప్పటి వరకు అయితే. అది ఇక కొంచెం ముందుకు చేస్తామండి. 2025 నుండి 26లో జంప్ అయినప్పుడు ఖచ్చితంగా చేస్తా అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ క్రాస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అని అన్నారు కదా, అంటే ఇంకేమేమి చేస్తుంటారమ్మా? లైక్ బ్యాగ్స్ లో ఎన్నో టైప్స్ ఉంటాయి కదా, మీరు ప్రస్తుతం ఏమేమి చేస్తున్నారు? ఇప్పుడు ఈ క్రాస్ స్టిచ్ లో అండి కీ చైన్, బ్యాగు, ల్యాప్టాప్ బ్యాగు, ప్లాస్టిక్ బ్యాగు, బెడ్షీట్, సారీకి, బ్లౌజ్ కి, పిల్లో కవర్స్, టేబుల్ రన్నర్, హ్యాండ్ బ్యాగు అన్ని ప్రతి ఒక్కటి ఐటమ్స్ చేయొచ్చు అండి. నా క్రాస్ స్టిచ్ మీద మ్యాట్నీ క్లాత్ మీదతో అన్ని ఐటమ్స్ చేయొచ్చు నేను ప్రతిదీ కూడా. మీరు ఇన్ కేస్ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా సపోర్ట్ కావాలి లేకపోతే హెల్ప్ కావాలి అని అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ అండి? ఎలాంటి హెల్ప్ కోరుకుంటారు ప్రభుత్వం? ఇంకా హెల్ప్ అంటే మేడం ఇప్పుడు మనకు ఉన్నది రాజకీయంలో మనకు కాంగ్రెస్ ఉంది కదా మేడం. ఇంకా సార్ వాళ్ళే మన చూసి ఇట్లాంటివి కావాలి వీళ్ళకి చేస్తే బాగుంటది మేడం. మాకు హెల్ప్ అనేది చాలా చేయాలి సార్ మేడం. మా ఇట్లా హస్తకళల వాళ్ళకి వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తే అంత మాకు పేరు ఉంటుంది మేడం. వాళ్ళకైనా మేము పేరు తెస్తాం మేడం.
పేరు విమల అండి. వరంగల్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కర్ణాపురం గ్రామం నుంచి వచ్చాము. మా దగ్గర అంతకుముందు ఫాదర్ కొలంబో ఉండేవారు. ఫాదర్ కొలంబో ఉన్నప్పుడు మాకు ఈ వర్క్ నేర్పించారు. అయితే ఫాదర్ కొలంబో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా ఆగిపోయింది. అంతకుముందు ఫాదర్ ఉన్నప్పుడు ప్రతి 4 క్రాఫ్ట్లు ఉండేది మా దగ్గర. అయితే 4 క్రాఫ్ట్లో ఇంకా పని చేసేది. మాకు ఫాతిమానగర్లో ఒక ఆఫీస్ ఉండేది. ఆఫీసులో పోయి పని ఇచ్చేది, మేము డబ్బులు తెచ్చుకునేది. అంతవరకే మాకు తెలుసు. ఫాదర్ కొలంబో చనిపోయిన తర్వాత మా పనులన్నీ ఆగిపోయినాయి. ఆగిపోయినాక ఈ DCH వాళ్ళు ఇదంతా సర్వే చేసిండ్రు ఊర్లల్లో. సర్వే చేసి హస్తకళల దాని మీద సర్వేలు చేసి ఒక కార్డు ఇచ్చిండ్రు మాకు, ఐడెంటిటీ కార్డు ఇచ్చి దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రాంలు కానీ డిజైనర్ ప్రోగ్రాంలు కానీ అవి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జిబిషన్లకు పంపుతారు మమ్మల్ని. DCH ఆఫీస్ నుండి లెటర్ ఇచ్చి పంపిస్తారు. ఆ DCH కార్డు ఉన్నది కాబట్టే మేము బయటికి వెళ్ళి ఎగ్జిబిషన్లలో పాల్గొనడం జరుగుతుంది. దానివల్ల చాలా మందికి పరిచయం అయిపోతుంది మా పని అంటే ఏంటిది అనేది. పరిచయం అయిపోయి ఇప్పుడు మేము ఇక్కడ వర్క్ చేసినాం కదా, అది నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. కలరు ఒకవేళ కలర్ ఏదైనా కావాలంటే మాకు ఆర్డర్లు ఇస్తారు. ఆర్డర్లు ఇస్తే మేము పనులు చేస్తాను. వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇస్తారు నమ్మకంతో మా మీద. మేము అడ్వాన్స్ తీసుకొని పనులు చేసి వాళ్ళకి కొరియర్ చేస్తాము. లేకపోతే ఇక్కడ 10 రోజులు ఉంటాం కాబట్టి ఏదన్నా చేసి అందియగలిగితే అందిస్తాము. వాళ్ళు కొంతమందికి పరిచయం అయ్యి మామూలుగా అయితే మంచిగానే జరుగుతుంది. కానీ ఇంకా దేశం అంతటా పరిచయం అయ్యి ఇట్లనే మాకు ఆర్డర్లు దొరకాలని కోరుకుంటాను. ఇప్పుడు మీరు చేసే పని ఏమంటారమ్మా? అంటే క్రాస్ స్టిచ్చింగ్, టాటింగ్ లేస్ అంటారు మేము చేసే పని. అంతకు ముందు మామూలుగా బార్డర్లే చేసేవాళ్ళం మేము. మాకు బార్డర్ల కంటే వేరే డిజైన్ రాకపోయేది. ఎప్పుడైతే ఈ DCH ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని సర్వే చేసి బయటికి తీసినారో రకరకాల డిజైన్లు అవి ఉన్నాయి చూడండి. అవి నెక్లెస్లు అని, లేకుంటే బ్లౌజ్ నెక్ అయినా, డ్రెస్ నెక్ అయినా, ఇయర్ రింగ్స్ అంటారు. దాంట్లోనే కొన్ని రకరకాలుగా తయారు చేసి దాన్ని సేల్ చేసుకోవడం జరుగుతుంది. బయటికి ఇట్లా ఎగ్జిబిషన్లకు వచ్చినప్పుడు మాకు బాగానే సేల్ అవుతుందండి. అంటే అప్పుడు జనవరిలో వచ్చినామండి. జనవరిలో బాగా సేల్ జరిగింది. కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఎండలు కూడా అయినాయి కదండి. దానివల్ల కస్టమర్లు రాలేకపోతారేమో అని మేము అనుకుంటున్నాము. ఇక నెక్స్ట్ ఎక్కడైనా ఎగ్జిబిషన్ ఉంటే తప్పకుండా వెళ్తాము. ఇట్లనే ప్రపంచం అంతా మా వర్క్ అనేది పరిచయం కావాలి. ఈ క్రాఫ్ట్ అనేది మరుగైపోకుండా ఉండాలంటే అప్పుడెప్పుడు 40-50 సంవత్సరాల కిందట ఫాదర్ కొలంబో నేర్పించిండు దాన్ని. ఇప్పుడు ఇంకా కూడా ఈ DCH ఆఫీస్ వాళ్ళు కానీ, గోల్కొండ హస్తకళల వాళ్ళు కానీ ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రాంలు, ఇంకా కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొని ఇట్లనే ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చి ఈ క్రాఫ్ట్ అనేది మరుగైపోకుండా ఈ క్రాఫ్ట్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనేది గోల్కొండ ఆఫీసు కానీ హస్తకళల ఆఫీసు వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు భారతభూషణ్, పోచంపల్లి మాది. నేను ఒక కార్మిక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ చేనేత అంటే చాలా వెనుక చూపు చూస్తుంది గవర్నమెంట్లు. ఎందుకంటే వ్యవసాయాన్ని ఏమో ముందుకు తీసుకుంటుంది, చేనేతనేమో వెనుకకు తీసుకుంటుంది. ఇది ఎప్పుడు అనసదొక్కుదామనే ఆలోచనలోనే ఉంది, కానీ ఇంకో విషయం అయితే లేదు. ఉన్న విషయానికి చెప్పేది ఏంటంటే ఇవాళ చేనేత గురించి మొగ్గాలకు ఒక నెంబర్ అని కల్పించారు పోయిన ప్రభుత్వం. కల్పించి ఆ ప్రభుత్వము ఎన్నో నిధులు ఇద్దామని ఇచ్చిండ్రు. ఇవాళ అప్పులు చేసిర్రు అనే మాట కాదు, మాకు నిలబెట్టినరా నిలబెట్టలేదా, మాకు 10 ఇచ్చిర్రా ఇయ్యలేదా అనేది మా చేనేత కార్మికులకు ఆందోళన తగ్గినుండే. ఇవాళ మళ్ళీ ఆందోళన విరగడం జరిగింది. ఎందుకంటే జియోటాక్ నెంబర్ ఉన్నది. ఇదివరకు ఒకసారి నెంబర్ వేసిర్రు, ఆ నెంబర్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఆ పర్ఫెక్ట్ అయిపోయిన నెంబర్ని కూడా అవి ఉండకుండా మళ్ళీ ఎప్పుడు గడికి ఉందా లేదా, నెంబర్ ఉందా లేదా అని అంటారు. వ్యవసాయాన్ని రిజిస్ట్రేషన్ ఉందా లేదా, అమ్మలేదా అనేది లేదు. మమ్మల్ని చాలువలనే ఏమైనా ఇదే తరీకా చూస్తే బాగుండదు. ఆ ఇదివరకు ఉన్న జియోటాక్ నెంబర్లు ఎట్లా ఉన్న నెంబర్లు అట్లనే ఉండాలి. కొత్త నెంబర్లు కూడా ఇవ్వాలి. సమస్య ఏంటంటే రుణమాఫీలు కావాలి. అన్ని వ్యవసాయాన్ని కూడా రుణమాఫీలు చేస్తారు కాబట్టి మాకు కూడా రుణమాఫీలు కావాలి. తప్పనిసరిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలి మాకు కూడా. ఇంకా ఏంటంటే మా చీరల్ని టైపు తయారు చేస్తారు. ఏంటంటే మా డిజైన్ని అమలాబాద్ అక్కడక్కడ టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది వెంటనే గవర్నమెంట్ అరికట్టాలి. అరికట్టినప్పుడే మేము చేనేత కార్మికులు బతకగలుగుతారు. లేకపోతే ఆకతావులు కూడా రాబోతున్నాయి.
ఇప్పుడు మాల్ రేటు కూడా 6,000 రూపాయలకు ఎప్పుడు ధర అయింది, 8,000 రూపాయలకేమో వారిపోయింది. ఈ రకంగా ఉండి ఇంత పిరంగా ఉండి కూడా మా కార్మికులు, చేనేత కార్మికులు ఆందోళన చేపట్టవలసి వస్తట్టుంది. ఈ గవర్నమెంట్ మాకు సబ్సిడీ మాల్లు అనేటివి లేవు, సబ్సిడీలు అని ఇస్తలేరు. ఇవన్నీ కూడా తక్షణమే ఇవి చూడాలి. మాకు జియోటాక్ నెంబర్తో పాటు జీవిత బీమా అనేది పథకాన్ని ప్రకటించారు, జీవిత బీమా కానీ ప్రకటించారు. అవి ఇంకా మాకు బాండ్ పేపర్లు ఇవ్వలేదు. ఆ బాండ్ పేపర్ మళ్ళీ ఇవ్వాలి. ఈ తక్షణమే ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరో కాదు, ఆయన అన్నీ తెలిసిన వాడే. ఆ తెలిసిన వ్యక్తి అని అందరూ నమ్మి ఆయన కోట్లు వేయడం జరిగింది. ఆ నమ్మకమే సాలోల మీద ఉన్న నమ్మకం ఆయన పొడగొట్టుకోకుండా సాలోలకు, పద్మశాలి వాండ్లకు కంప్లీట్గా ఈ చేనేత గురించి గుర్తించాలి. ఎప్పుడైనా చేనేతను ఫస్ట్ గుర్తించాలి. ఎందుకంటే వ్యవసాయమేమో అన్నం పెడుతుంది, ఈ చేనేత కార్మికులేమో శరీరాన్ని దాచిపెడుతుంది ఈ బట్ట దాచిపెడుతుంది. కాబట్టి ఆ బట్ట దొడుకున్నప్పుడన్నా యాది చేసుకోవాలి సాలోలని. రేవంత్ రెడ్డి కానీ, మాకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కానీ, పోచంపల్లి అనిల్ కుమార్ రెడ్డి కానీ ఆ విధంగా చేసి మాకు ఇంకోటి గుర్తింపు కార్డు అనేది లేదు. చేనేత గురించి కార్డు ఇస్తలేడు, గవర్నమెంట్ ఇస్తలేడు. పోయినా గవర్నమెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ గుర్తించాలి. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కార్డులు ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వాలి. ఈ మాకు వర్క్ సెట్లు లేవు, చిన్న చిన్న ఇండ్ల మొగ్గం నేరాదు. దాని గురించి ఎప్పుడైనా గుర్తించి తక్షణమే ఇవన్నీ చర్యలు తీసుకోవాలని ఆ గవర్నమెంట్ కానీ, నరేంద్ర మోడీ కానీ, రేవంత్ రెడ్డిని కానీ దయచేసి తక్షణమే మాకు ఖండించి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఎంక్వైరీ చేస్తాం, గడికోసారి ఎంక్వైరీ చేస్తామని ఈ నిధులను ఆకట్టుదామనే ఆలోచన పెట్టుకోకు. తక్షణమే మాకు ఎట్లా ఉన్నాయో అట్లా చేస్తేనే నీకు మంచి పేరు ఉంటుందని రేవంత్ రెడ్డికి దండం పెట్టి చెప్తున్నా. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సౌజన్యంతో థీమాటిక్ ఎగ్జిబిషన్ అన్నది అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ 6th మార్చ్ నుంచి 15th వరకు కూడా కంటిన్యూస్గా జరగనున్న ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో చుట్టుపక్కల ఉన్న వారు మాత్రమే కాకుండా ఇరు రాష్ట్రాల వారు, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, కోల్కతా నుంచి ఇంకా చాలా మంది వస్తున్నారండి. ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చుతున్నాయి. శారీస్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ అంటే హ్యాండ్ ద్వారా చేసినటువంటి జూట్ బ్యాగ్స్ కానివ్వండి, చిన్న చిన్న బ్యాగ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఈ జ్యువెలరీ ఇవన్నీ కూడా అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. జనరల్గా వీకెండ్స్ మాత్రమే లైక్ హైటెక్ సిటీ, శిల్పారామం వైపు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా చాలా మంది రావడానికి కూడా వీలుంటుంది. అండ్ ఇది సమ్మర్ కాబట్టి, దట్టు ఎగ్జామ్ సీజన్ కాబట్టి చాలా మంది వరకు వాక్ స్టేజ్ అనేది తగ్గిపోయింది. అంత ఫుడ్ ఫాల్ అయితే లేదు అని చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి కాస్త తక్కువ ఉంది అన్న అభిప్రాయాన్ని షాప్ ఓనర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇంకా 15th వరకు కూడా కంటిన్యూస్గా ఉండనుంది కాబట్టి ఇంకాస్త మంది సపోర్ట్ దొరకాలి. లైక్ పీపుల్ అందరికీ కూడా వీటిపైన అవగాహన రావాలి. హస్తకళ ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో ఆ కళాకారుల గురించి, వారు చేసినటువంటి ప్రోడక్ట్స్ గురించి కూడా తెలియజేయాలి ప్రజలకు అన్న ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు. ప్రభుత్వం కూడా వారికి తోచినంత వరకు సహాయం చేస్తే వీళ్ళు కూడా వీళ్ళ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వెళ్తాము, మా యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము అని చెప్పుకొచ్చారు. మరి వారు కోరుకున్నట్టుగా ప్రభుత్వం కూడా వీరికి మంచి తగిన సపోర్ట్ అందించాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. సో 15th వరకు కూడా కొనసాగనుంది కాబట్టి మీలో ఎవరైనా లైక్ హస్తకళ కళాకారుని ప్రోత్సహించాలి అనుకుంటే తప్పకుండా శిల్పారామంకి వచ్చేయండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, శిల్పారామం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.